నెరవేర్చాలి అంటే ఆయన చెప్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం దయ ఉంచి చదవండి. యాకోబు 1:5 వచనం. యాకోబు 1:5. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలనని, అప్పుడది అతనికి చాలు. ఏమంటున్నాడు? ఎవడైనాను సరే మీకు జ్ఞానము కొదువుగా ఉండే, జ్ఞానం ఉంటేనే ఏదైనా నువ్వు గ్రహించగలిగేది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. సామెతలు 28:28లో రాయబడినటువంటి మాటను మీరు చూస్తే, మరి జ్ఞానమునకు మూలం ఏదైందనేది అక్కడ చదవండి దయచేసి. సామెతలు 28:28 త్వరగా చదవాలి, ఆలస్యం కాకుండా. 28 వారు నశించుచున్నప్పుడు నీతిమంతులు ఎక్కువ. చాలమ్మా. మరి జ్ఞానముతో ఉన్నప్పుడు దుష్టులు నశించినప్పుడు జ్ఞానవంతులు నీతిమంతులు మరి ఎక్కువ వారు అవుతారన్నటువంటి సత్యాన్ని దేవుడు అక్కడ తెలుపుతూ ఉంటున్నాడు. నీవు జ్ఞానము కావాలనంటే ప్రార్థనలో గడపాలి, ప్రార్థనలో జీవించాలి. ప్రార్థనతో ఉన్నప్పుడే దేవుని స్వరము నీవు వినగలవు. ప్రార్థనలో ఉంటేనే. పేతురయ్య జైల్లో ఉన్నాడు. పేతురయ్య విడుదల కావాలని అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి విడుదల కావాలని? పేతురు. కానీ ఆయన విడుదలై వచ్చాడు. దేవదూత తీసుకొచ్చింది, తలుపు తట్టాడు. వచ్చిన వాళ్ళందరూ ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు నమ్మలేదంట. ఎవరు నమ్మింది? ఒక చిన్న పాప నమ్మింది. అంటే అర్థం ఏంటి? ఎవరి స్వరము ఎవరిదని గ్రహించాలి అంటే నీకు ప్రార్థనా జీవితం కావాలి. పేతురు విడుదల కావాలని ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎవరి స్వరమైంది వాళ్ళు గ్రహించలేకపోయారు. అంటే అర్థం ఏమిటి? మనం ఖచ్చితంగా ప్రార్థనలో నిమగ్నమై ఉన్నామా లేదా అనేది. నువ్వు ప్రార్థనలో నిమగ్నమై ఉండొచ్చు, కానీ దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడో అది దేవుని స్వరము ద్వారా నీకు వినిపిస్తుంది. ఆ స్వరము నువ్వు గ్రహించడానికి సిద్ధముగా ఉండాలి. ఆ స్వరము నువ్వు గ్రహించలేనప్పుడు ఎంత సంవత్సరాలు ప్రార్థన చేసి రాత్రి పగళ్ళు మేలుకున్నా లాభం ఏంటి? ఆ చిన్న బాలిక గ్రహించగలిగింది ఇది పేతురు స్వరము అని. ఆ చిన్నదాన్ని ఏమన్నారంటే నువ్వు మెంటల్ నీకన్నారు. పేతురు జైల్లో ఉంటే ఎట్లా వచ్చాడు అన్నాడు. ప్రార్థన చేసేదేమో ఎందుకు వాళ్ళు జైల్లోంచి పేతురు రావాలని. జైల్లోంచి వచ్చిన ఏమో చెప్తుంటే నువ్వు పిచ్చిదానికి పో అంటున్నారు. ప్రార్థన ఏమో చేస్తాము, కానీ దేవుని స్వరాన్ని మాత్రం మనము వినం. అంటే మనసులో ఏముంటుంది? సంఘం అంతా కూడుకున్నారు కాబట్టి చేయాలి కాబట్టి మనం మేలుకుందాం బా. ఏమని అనుకుంటారు? ఇళ్ళ కాడ ఉంటే ఏమనుకుంటారు? ఇళ్ళ కాడ ఉంటే ఏమని అనుకుంటారు బా. నువ్వు ఇండ్ల కాడ ఉన్నా బాగుంటుంది, నిద్రపోనన్నా నిద్రపోతావు. ఇక్కడ వచ్చి అందరికీ లేనిపోని ఇబ్బందులు ఎందుకు? నీ మనసు స్థిమితం లేకుండా, ఇక్కడ ఉండే వాళ్ళ మనసు స్థిమితం లేకుండా అల్లకొల్లోలం చేసేది ఎందుకు? ఏలి కుమారులు ప్రార్థనకు రాకుండా బాగుండేది. ప్రార్థనకు వచ్చి ఏం చేసినారు? చిన్నాభిన్నం చేశారు. మీకు ఎవరికైనా జ్ఞానము కొదవ అంటే జ్ఞానం అడగండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఆ ప్రార్థన జీవితాన్ని కొరబడినటువంటి ఏలియా దేవుని స్వరాన్ని వినలేకపోయాడు. అదే ప్రార్థన చేసిన 3 సంవత్సరాల బాలుడు దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యవనస్తుడైనటువంటి మోసే దేవుని స్వరాన్ని విన్నాడు. దుర్మార్గుడైనటువంటి సౌలు దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని కొరకు హతసాక్షిగా మిగిలిన యోహాను భక్తుడు దేవుని స్వరాన్ని విన్నాడు. కారణం వారందరూ ప్రార్థనా జీవితాలు కలిగినటువంటి వారే. వారు ఎన్నుకోవడానికి ముందు దేవుడు వారికి స్వరం వినిపించాడు. ఈ 3 సంవత్సరాల వయసులో ఇంకా ఎన్నుకొనబడలేదు. మరి దేవునికి ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవుడు అంటే ఎలా ఉంటాడో, స్వరం ఎలా ఉంటాడో తెలియని సమయంలోనే దేవుని స్వరము సమూయేలుకు వినబడింది. మనం బావుగా చూస్తే దేవుని స్వరాన్ని నువ్వు గ్రహించగలిగితే వెంటనే రెస్పాండ్ అవుతారా. నేను ముగిస్తాను 2 మాటలు చెప్పి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము దయచేసి 3వ వచనం. దానియేలు 9:3. యవన పిల్లలు ఉన్నారు కానీ రెఫరెన్ చెప్పమ్మా, చదువు. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి చాలండి. ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు? 7 వారాలు జరిగేటువంటి ఆ దర్శనాలు లేకుంటే 7 వారాల తరబడి ఆ శ్రమల కష్టాలను గురించి ప్రార్థన చేస్తూ గోనెపట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, బూడిద చల్లుకున్నాడు, మనసును నెమ్మది చేసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఎవరండి? దానియేలు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, మనసును నెమ్మది చేసుకున్నాడు, తొందరపడలేదు. అయ్యో ఈ కార్యము జరుగుతుందా జరగలేదా అనేటువంటి ఆలోచన లేకుండా నేను నమ్మిన దేవుడు నన్ను బలపరుస్తాడనేటువంటిది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని సెలవిచ్చినటువంటి దేవుని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలు చేస్తూ ఉపవాసం ఉంటూ గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొని ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన ప్రారంభించాడో
జరిగిన సంగతి ఏంటి తెలుసా అండి? 9వ అధ్యాయం 22, 23 వచనాలు చదవండి. చదువు. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి, దానియేలు నీకు నాకు ఎట్లుందంటే కత్తి తీసుకొని అన్ని సగం నరుకుతారు చూడి. అతడు నాతో మాట్లాడిన సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తి, అనగా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ 70 వారముల గురించి నాకు దర్శనము కావాలని, ప్రభువా సహాయం చేయాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు దేవదూతను పంపించాడంట. ఒక జ్ఞానం ఇచ్చేదానికి, దానియేలు నువ్వు ప్రార్థన చేశావు, ఇదిగో నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నేను వచ్చానయ్యా, నీకేమీ అవసరం ఉన్నదో నువ్వు ప్రార్థన చేశావు కనుక. 23వ వచనమమ్మ ఏమంట? అయ్యా నువ్వు నాకు బహుప్రియుడవు. చాలమ్మా. అయ్యా నీవు నాకు బహుప్రియుడవు. మీరంతా నాకు ఎట్లా చేస్తారంటే క్లియర్గా ఉండాలి. ఎందుకంటే ఏమన్నా తప్పు పోయిందనుకో, ఈ టీవీలలో పోయే పని పెద్ద ఇబ్బంది ఏర్పడుతుంది. మీ మాటలు కూడా వినిపిస్తాయి కదా. యవన బిడ్డలందరూ మీకు బైబిల్ జ్ఞానం లేకుండా చాలా సేమ్. మందిరంలో కూర్చోవడం గొప్ప సంగతి కాదు, కానీ ఇట్స్ అ సేమ్. మీరు ఏమైనా నన్ను అనుకోండి, నేను ముక్కుసూటిగా ఏదైనా చెప్తా. ఎందుకమ్మా మీరు ఏమన్నా బిడ్డలు, బైబిల్ ఎక్కడుండేది? 66 పుస్తకాలు ఎక్కడ ఉండేది మీకు తెలియనప్పుడు ఎన్ని దినాలు ఇక్కడ మందిరంలో కూర్చుంటే ఏం లాభం వచ్చేది తెలుసా? చెప్తారా? 66 పుస్తకాలు వరుసగా క్రమం తప్పకుండా నిలబడి ఎవరైనా 66 పుస్తకాలు. పాత నిబంధన ఎన్ని? నేను అడిగేది ఇక్కడలోనమ్మా, మీకు అక్కడలోనే కాదు. కొత్త నిబంధన ఎన్ని? నేను అడిగేది ఇక్కడలో అంటే మళ్ళీ వెనకలనే చెప్తారే. అదేంట ఏమంటారు? చల్లకొచ్చి ముంతదా ఇష్టం అంటే వాళ్ళ ఎందుకులే బాబు మేము చెప్తామని. నేను మిమ్మల్ని ప్రశ్న ఇస్తా, అది చెప్తారా మళ్ళీ? ఈ యవన ప్రాయంలో మీరు, అందుకే శోధకుడు యవనులని ఎక్కువ శోధించేది. 66 పుస్తకాలు గడగడ చెప్పేయాలి. ఎక్కడుంది ఒక్కసారి చెప్తే రెఫరెన్స్ ధనిమని. నేను ఇన్ని నేర్చుకున్నానంటే నేను గొప్పని కాదమ్మా. నేను ఇప్పటికీ చదువుతుంటా. నేను నా బైబిల్ చూసానంటే పెన్నుతో గీసి పెట్టింటా, రోజు చదువుతా. నాకు చిన్నప్పటి నుండి చదివి ఈ రోజంతా కూడా, నిన్న ఇంటికాడ ఎవరు లేరు, చదివి గీసి అన్నీ చదువుతూనే ఉంటా. మీరు బైబిల్ చదువుతా 1 సంవత్సరం ఉంటే మీ సబ్జెక్టులను ఎంత జాగ్రత్తగా చదువుతారు కదా, పాస్ కావాలని. మరి అక్కడ పాస్ అయితే ఉద్యోగం వచ్చేది, ఇక్కడ పాస్ అయితే పరలోకం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరలోకం కావాలన్నా ఉద్యోగం కావాలంటే, మాకు ఉద్యోగం ఇక్కడ బ్రతికేయాలంటే మమ్మల్ని పెళ్లి చేసుకోరు ఎవరు ఉద్యోగం లేకపోతే కదా. చాలా సేమ్ యవనస్తులను బట్టి. దానియేలు నువ్వు నాకు బహుప్రియుడవు. నువ్వు ఎప్పుడు నాకు విజ్ఞాపన చేశావో ఆ విజ్ఞాపనకు నేను జరగాలని ఆజ్ఞను జారీ. ఇదేంటి నీ ప్రార్థన సక్రమమైనదైతే, క్రమము తప్పనిదైతే, అది తప్పక ఉండేదైతే దేవుడు వెంటనే ఏం చేస్తాడు? ఆజ్ఞ జారీ చేస్తాడు. అనగా దేవుని స్వరము నీకు వినబడాలి అంటే ప్రార్థనలో నీవు ఉండాలి, ఎడతెగక ఉండాలి. అందుకే దావీదు కీర్తన 1వ అధ్యాయంలో, దివారాత్రములు దీన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడి నీటి కాలవల ఎవరన్న నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునిలో నీవు ఉన్నావంటే ప్రార్థనలో నీవు గడపాలి. ప్రార్థనలో ఉండేవారికి ఏ సమస్యలైనా ఎదుర్కొంటామండి. రావచ్చు సమస్యలు, రావని చెప్పను. యేసుక్రీస్తే ప్రార్థనా పరుడు. యేసుక్రీస్తుకు సమస్యలు వచ్చాయా లేవా? మన దగ్గరికన్నా మనుషుల ద్వారా వచ్చాయి. యేసుక్రీస్తుకు శోధ కూడా ఇచ్చాడంట డైరెక్ట్గా. మనమెంత? యోబుకు వచ్చాయి, మనమెంత? అయినా ఆ శోధనలో తప్పించుకునే మార్గం ఇస్తాను, ఒకవేళ అలాగ లేకపోతే నేనే మీలో ఉంటా. ఎంత మంచి మాట అండి, ఎవరికి లేదు ఈ ధన్యత. దానియేలు నువ్వు బహుప్రియుడవయ్యా. నువ్వు ఎప్పుడు ప్రార్థనను విజ్ఞాపనను ప్రారంభించావు, ఆజ్ఞను జారీ చేశాను నీకు జరగాలని. మొదటిది, మనం దేవుని స్వరము వినాలంటే మనలో ప్రార్థనా జీవితము ఉండాలి, ప్రార్థనలో గడిపేవాడమై ఉండాలి. రెండవది చూద్దామండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా ఏంటంటే బాగా జాగ్రత్తగా, ఎందుకనగా అంటే చెప్తున్నాడు, అయ్యా దేవుని వాక్యం అనేది ఆశామాషి కాదు. నేను చెప్తున్నాను ఈరోజు మందిరంలోని సాక్షాత్తు భగవంతుడి. ఎందుకనగా దేవుని వాక్యము ఎటువంటిదండి?
సజీవం అంటే మరణము లేనిది, అంటే వాక్యమే దేవుడు. అదే కదండి, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై